హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఢిల్లీ వెళ్ళామండి సమ్మర్ వెకేషన్. ఢిల్లీ అయితే చాలా ఎండగా ఉంది. ఢిల్లీ అనగానే మనకు గుర్తొచ్చేది ఇండియా గేట్ అండ్ తాజ్మహల్ ఇవే కదండి. సో మనమైతే ఇప్పుడు ఇండియా గేట్కి అయితే వచ్చాం. ఇక్కడైతే వాటర్ అయితే క్లీన్ చేస్తున్నారు. లైట్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ వేరియేషన్ చూసారు కదా. అండ్ నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్స్, ఆ ఫౌంటైన్ నుంచి లైటింగ్స్ అన్ని చాలా బాగుంటాయండి. మేమైతే డే టైంలో వెళ్ళాం. చాలా ఎండగా ఉంది. వీలైతే ఈవినింగ్ టైం వెళ్ళండి. ఎల్ఈడి లైట్స్ తోటి చాలా బాగుంటుందంట ఈవినింగ్ టైం అప్పుడు. ఇక్కడ ఫుల్ చుట్టూ గ్రీనరీ ఉంది కానీ చాలా వేడిగా ఉందండి. ఢిల్లీలో బాగా పొల్యూషన్ ఎక్కువ కాబట్టి చాలా వేడిగా ఉంది. చిన్న చిన్న ట్రీస్ అన్నీ బాగున్నాయి. చాలామంది అక్కడ చూసిన చెట్ల కింద ఉండిపోయారు. అండ్ మెయిన్ ఇంకోటి, మీరు ఢిల్లీ వస్తున్నారు ఇలా చూస్తున్నారు అన్నప్పుడు కంపల్సరీ క్యాప్స్ మీ ఇంటిగా తీసుకురండి. ఇక్కడ క్యాప్స్ అయితే నెట్ టైప్ అలా ఉన్నాయి, అంత బాగా ఉండదన్నమాట పిల్లలకి. మెయిన్లీ నేనైతే మా ఖుషీ పాపకి వైట్ ఫ్రాక్ అండ్ క్యాప్ వేసి రెడీ చేశాను. అండ్ విన్నీ కూడా సేమ్ నేనైతే ఇంటి నుంచి క్యారీ చేశాను అనమాట క్యాప్స్ అనేవి. ఇండియా గేట్ హిస్టరీ కోసం అయితే మనం తెలుసుకుందామండి. ఇండియా గేట్ అనేది 1914లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారంట. సో ఇది అనేది మెయిన్లీ ఇక్కడ నుంచి చూసారా, అక్కడ చాలా లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది కదండి. అక్కడ మధ్యలోని హైవే అనమాట. అక్కడ వెహికల్స్ అని వెళ్తాయి. సో ఇలా మనం డైరెక్ట్గా ఇలా తిన్నంగా వెళ్ళలేము. ఆ చివరి వరకు వెళ్ళి కావాలంటే ఫొటోస్ తీసుకొని మనం బ్యాక్ అయిపోవచ్చు అనమాట. ఫోటో తీసుకొని అండర్ పాస్ ఉన్నది ఇక్కడ, వే అనేది సబ్వే టైప్ అండర్ పాస్ ఉందండి. సో ఈ కింద నుంచి మనం అనేది నడుచుకొని వెళ్ళాలి. చాలా ఎండగా ఉంది. అండ్ ఈ కిందన బ్రీఫ్గా అన్ని హిస్టరీ కోసం రాసి ఉన్నది. ఈ స్టెప్స్ అయితే దిగేసి మనం ఇక్కడ బోర్డు అన్నీ బ్రీఫ్గా ఇచ్చారు. ఇవన్నీ మనం చదువుకొని వెళ్ళొచ్చు. ఈ ఎండకైతే నేనైతే పరిగెట్టేస్తున్నాను. అండ్ లాంచ్ సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ ఇందులోంచి మనం అయితే ఎంటర్ అయిపోయి ఇక్కడ ఒక్కొక్క బోర్డు చూసుకొచ్చి ఫస్ట్ ఫోటో ఉంది చూసారా, అది కన్స్ట్రక్షన్ అప్పుడు అసెంబ్లీ అయ్యారంట అండి. వాళ్ళే కన్స్ట్రక్షన్ ప్లాన్ అనేది చేసుకున్నారంట. అండ్ ఇక్కడ ఇదైతే బాగుంటుంది. అండ్ ఏ ఇయర్ చేశారో. అండ్ ఇదైతే చూసారా 1931 అప్పుడు కన్స్ట్రక్షన్ ఇలా ఉందండి. ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి 10 years పట్టిందంట. అసలు మెయిన్లీ టూరిస్ట్ ప్లేస్ కాదని చెప్పాను కదా. ఇది జవాన్లు అప్పుడు 1900లోని వార్స్ అవుతాయి కదండి. అప్పుడు 8000 మంది జవాన్లు అనేది మన వారియర్స్ అనేది చనిపోయారంట. సో వాళ్ళకి గుర్తుగా ఏమైనా కట్టాలి అని అప్పుడు ఇది ఇండియా గేట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా పెద్దది ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఇండియా గేట్ నైట్ టైం అయితే పైన మన ఇండియా ఫ్లాగ్ అయితే లైట్ అయితే వెళుతుంది, పైన ఇండియా అని రాసింది. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే దగ్గర నుంచి స్టోన్ అయితే అబ్జర్వ్ చేస్తుంటే దాని మీద ఒక్కొక్క జవాన్ పేర్లు అనేది ఉంటారంట. చనిపోయిన జవాన్ల పేరు అనేది ఒక్కొక్క దాని మీద రాసి ఉంటుందంట. అండ్ నెక్స్ట్ మేమైతే అంత బ్రీఫ్గా చూడలేదు, ఎందుకంటే బాగా ఎండగా ఉంది. సో మేమైతే రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోతున్నప్పుడు దానిలో చాలా స్టాల్స్ ఉంటాయి. మీకు పానీపూరి, అసలు పానీపూరి అనేది ఢిల్లీలోనే పుట్టిందంట, కానీ ఇక్కడ ఈ స్ట్రీట్ దగ్గర మనం తినలేము. సో కూల్ డ్రింక్స్, పానీపూరి, బ్రెడ్స్ చాలా ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. సో మా విన్నీ అయితే ఎండకి పరిగెట్టి పారిపోతుంది. అసలు ఇండియా గేట్ పేరు ముందు ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అనే పేరు ఉండేదండి. ఇప్పుడైతే ఇండియా గేట్ అని పిలుస్తున్నారు దీన్ని. నెక్స్ట్ అయితే ఫుడ్ తినడానికి వెళ్ళిపోయా ఢిల్లీలోని. అండ్ ఢిల్లీలో ఎర్ర ఆనియన్స్ అండ్ గ్రీన్ చట్నీ ఇచ్చారు. ఆ రెండే తినాలేమో స్టార్టింగ్. నెక్స్ట్ ఇక్కడ అండి ఢిల్లీలో కొన్ని ప్లేసెస్లో నాన్ వెజ్ అనేది ఉండదంట. అది ఎందుకో నాకైతే తెలియదు. మీకైతే తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అండ్ నాకైతే నేను థాలీ అడిగాను. ఇంత చిన్న కప్పు రైస్ అండ్ మాడిపోయిన చపాతీ ఇచ్చారు. ఇదేదో రకంగా మరి ఇంకా బయట ఊరు వస్తే తప్పదు కదండి. ఇప్పుడైతే ఇది తినేసి మేము నెక్స్ట్ తాజ్మహల్ చూడడానికి అయితే బయలుదేరుతున్నామండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.